హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే డిష్ పేరు చికెన్ రిజోతో అండ్ మష్రూమ్ రిజోతో. ఈ రిజోటో రైస్ డిష్ని 2 వేరియంట్లో కుక్ చేస్తున్నాం. ఒకటేమో చికెన్ రిజోటో, 1 is వెజ్ ఆప్షన్. సో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బోరీ రైస్ 500 grams, 400 grams chicken thigh, 100 grams mushroom, 50 grams green peas, 50 grams spinach, 100 grams butter, garlic, whole onion, 100 grams parmesan cheese, 15 grams mixed herbs, salt and pepper, వెజ్ స్టాక్ కానీ చికెన్ స్టాక్ కానీ. లెట్స్ గెట్ ఇంటు ప్రెప్. మనం హోల్ ఆనియన్ని ఫైన్ చాప్ చేసుకోవాలి. ఆనియన్ చాపు ఆల్మోస్ట్ మన గ్రెయిన్ రిజోటో రైస్ గ్రెయిన్ అంత స్మాల్గా ఉండాలి. ఈ టూలు అందరి కిచెన్లో ఉండడం మంచిది. ఇది చాలా ఈజీ టు చాప్ చేసిన తర్వాత వాటిని ఈజీగా చాపింగ్ బోర్డ్ని తీసి బౌల్ చేయడానికి. అలానే మన గార్లిక్ని ఫైన్ చాప్ చేసుకొని 3 గార్లిక్ హోల్ క్లవ్స్ చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 4 చికెన్ థై ఆల్మోస్ట్ 500 grams దాంట్లో నుంచి 3 పెద్ద థైస్ని యూజ్ చేసి స్మాల్గా డైస్ చేసుకోండి. 1 థిన్ థాయ్ పీస్ని మాత్రం దాని హోల్ థాయ్ కానీ అట్లనే పెట్టి ఆ ఫ్యాట్ అంతా ట్రిమ్ చేసేసుకొని దాన్ని మనం గార్నిష్గా యూజ్ చేస్తాం. ఈ డైస్ చికెన్ని రైస్తో పాటు కుక్ చేసి ఈ థిన్ ఏదైతే థాయ్ అయితే ఉందో పాన్ ఫ్రై చేసుకొని దీన్ని గార్నిష్కి ఎట్లా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ అండ్ పెప్పర్, 2 pinches ఆఫ్ మిక్స్డ్ హెర్బ్స్ వేసి ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక 15 grams బటర్ క్యూబ్ వేసుకొని ఏదైతే మన థిన్ సైజు చికెన్ థై ఉందో దీన్ని ఇలా మనం కలర్ వచ్చేటట్టు సీల్ చేసుకొని కుక్ చేసుకొని దాన్ని గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇట్లా టర్న్ చేసుకుంటూ నైస్ కలర్ రావాలి. సో దిస్ విల్ టేక్ అరౌండ్ 10 minutes పడుతుంది. దాని తర్వాత మనం మిగిలిన ఈ చికెన్ అంతా దాంట్లోనే ప్యాన్లో వేసి కొంచెం ఇంకో 15 grams బటర్ వేసి నీట్గా నైస్గా కుక్ అయ్యి ఆ కలర్ వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన 1 liter వెజ్ స్టాక్ని బాయిల్ చేసుకొని ఇలాంటి పాట్లో మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 grams బటర్ వేసుకొని మనం స్లైస్ చేసుకున్న బటర్ మష్రూమ్ని ఇట్లా కలర్ వచ్చేటట్టు సాతే చేసుకొని సాల్ట్ అండ్ పెప్పర్ మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని సాతే చేసుకొని నీట్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 240 grams కప్పు. నేను ఒక 2 cups రైస్ దీంట్లో వేసుకొని కోల్డ్ వాటర్తో వాష్ చేసుకొని ఇలా పక్కన స్ట్రైనర్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మనం చేసే టెక్నిక్ ఏంటి అంటే దీంట్లో నుంచి మ్యాక్సిమం స్టార్చ్ ఎంతవరకు అయితే మనం తీయగలుగుతామో అంతవరకు తీసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ రిజోటో చాలా స్టార్చ్ ఉంటుంది. యూ కెన్ సీ మనం కుక్ అయిన తర్వాత చాలా గ్లూయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 30 grams బటర్ క్యూబ్స్ వేసుకొని ఈ మనం ఫైన్గా చాప్ చేసిన ఆనియన్ వేసుకొని రిజోటో రైస్ కుక్ చేసుకుంటున్నాం. ఈ రైస్ 2 dishes ఒకటేసారి కుక్ చేసుకుంటాం. తర్వాత నేను దాన్ని ఎట్లా సపరేట్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం బటర్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ చాప్ అయిన తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని సాతే చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ లైక్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైన్ చాప్ చేసిన గార్లిక్ వేసుకొని తర్వాత మనం వాష్ చేసుకున్న రిజోటో రైస్ని వేసుకొని ఫస్ట్ ఇట్లా మనం ఇట్లా సాతే చేసుకోవాలి. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. దాని తర్వాత స్లోగా కొంచెంగా మనం ఈ వెజ్ స్టాక్ని వేసుకుంటూ దాన్ని స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ బట్ చాలా వర్త్ ఇట్. దిస్ ఇస్ ద ప్రాసెస్ టు కుక్ రిజోటో. సో ఇది మనం బాయిల్ రైస్ లాగా అయితే చేయట్లేదు. సో దిస్ ఇస్ ప్యాన్లో కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో స్లోగా స్టాక్ యాడ్ చేసుకుంటూ ఇది ఒక 20 minutes పడుతుంది రిజోటో రైస్ కుక్ చేయడానికి.
80% to 85% వచ్చినంత వరకు దీన్ని ఇలానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మష్రూమ్ రిజోటో చేస్తున్నాం. మళ్ళీ 1 క్యూబ్ కానీ 10 గ్రామ్స్ బటర్ వేసుకొని మనం సాతే చేసుకున్న బటన్ మష్రూమ్స్, బేబీ స్పినచ్, గ్రీన్ పీస్, సాల్ట్ అండ్ పెప్పర్, మిక్స్ హెర్బ్స్ వేసుకొని దీన్ని సాతే చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత సర్వింగ్ కావాలో దాన్ని బట్టి మనం రైస్ వేసుకొని ఇట్లా సాతే చేసుకొని స్టాక్ వేసుకుంటూ 100% కుక్ అయినంత వరకు ఇట్లా మెల్లమెల్ల కుక్ చేసుకోవాలి. ఈ హాఫ్ వే త్రూ కుకింగ్ ప్రాసెస్లో మనం పార్మెజన్ బ్లాక్ని ఈ గ్రేటర్ తోటి ఇలా గ్రేట్ చేసి దీని మీద వేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి ఈ డిష్కి చాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మన పాస్తా బౌల్లోకి ఈ మష్రూమ్ రిజోటోని మిడిల్ ఆఫ్ ద ప్లేట్లో ఇట్లా పెట్టుకొని ఈ రైస్ ఎప్పుడైనా సరే డిష్ ఎప్పుడైనా కొంచెం హైట్లో ఉండాలి. ఫ్లాట్లో కూడా చాలామంది చేస్తారు. హైట్లో ఉంటే ఇది గార్నిష్కి కానీ లేకుంటే ఆయపీలకు కానీ చాలా బాగుంటుంది. ఇలా మనం రైస్ని స్టాండ్ చేసిన తర్వాత మనం ఇంకా కొంచెం మనం బటర్లో సాతే చేసుకున్న మష్రూమ్స్ని దీని మీద గార్నిష్కి ఇట్లా పైన పెట్టుకోవాలి. దాంతోపాటే మన పార్మెజన్ బ్లాక్ని దీని మీద గ్రేట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్లీ పాస్లీ కానీ మన ఫ్లాట్ పాస్లీ కానీ దీని మీద గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్ రిజోటో చేసుకుంటున్నాం. 20 గ్రామ్స్ బటర్ క్యూబ్స్ వేసుకొని ఈ 80% కుక్ అయిన చికెన్ని దాంట్లో వేసుకొని గ్రీన్ పీస్ వేసుకొని సాతే చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం స్పినచ్ కలర్కి ప్లస్ ప్రోటీన్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్, మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని సాతే చేసుకోవాలి. ఇప్పుడు మనం రిజోటో రైస్ 4 లాడల్స్ వేసుకొని ప్లస్ పార్మెజన్ చీజు విత్ స్టాక్ వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఇదే పాట్లో 100% కుక్ అయ్యేటట్టు చేసుకోవాలి. తర్వాత ఇదే పాస్తా బౌల్లో మనం ఈ రిజోటో రైస్ పెట్టుకొని మనం థిన్గా కుక్ చేసుకున్న చికెన్ తో గార్నిష్కి దాన్ని థిన్గా స్లైస్ చేసి ఈ రిజోటో రైస్ డిష్ పైన దాన్ని ప్రెజెంటేషన్ పెట్టుకోవాలి. రిమెంబర్, ఏ రిజోటో కానీ ఏదైనా చేసినా మెయిన్ ఇంగ్రీడియంట్ ఎప్పుడు మనకి ఇట్లా డిస్ప్లేలో విజిబుల్గా ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ సేస్ వాట్ కైండ్ ఆఫ్ రిజోటో ఇస్ దిస్. తర్వాత మన పార్మెజన్ చీజ్ గ్రేట్ చేసుకొని మన పాస్లీ వేసుకొని యూ విల్ ఫినిష్ ది డిష్. థ్యాంక్ యూ.